హాయ్ అండి. హలో అందరికీ. యాదగిరిగుట్టకెళ్ళి ఇంకో 2 టెంపుల్స్‌కి వెళ్ళామని చెప్పాను గదా! అందులో ఒకటి స్వర్ణగిరి కూడా వచ్చాము. ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడికొచ్చాము. రాగానే ఫస్ట్ ఎంట్రీలోనే శ్రీవారి పాదాలుంటాయి. దండం పెట్టుకొని ఇక్కడ పసుపు కుంకుమ వేసి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్‌లో విష్ణుమూర్తి 10 అవతారాలనైతే ఉంటాయి. రామావతారం, నరసింహ అవతారం, కల్కి అవతారం అని అట్లా 10 అవతారాలైతే ఉంటాయి. అవి చూసుకుంటూ అయితే పైకెక్కాము. యాక్చువల్‌గా అయితే అసలు స్వర్ణగిరికి ఇప్పుడు రామనుకున్నాం మేము. సెప్టెంబర్లో నా బర్త్డే ఉండే అప్పుడు రావాలనుకున్నాము. ఇప్పుడు యాదగిరికి వెళ్తుంటే అనుకున్నాము. సరే ఇప్పుడైతే యాదగిరికి వెళ్ళొచ్చాము. నెక్స్ట్ సెప్టెంబర్లో అప్పటికి వెళ్తామే స్వర్ణగిరికి అనుకున్నాము. కాకపోతే అనుకోకుండానే స్వర్ణగిరికి వచ్చాము మళ్ళీ. ఇప్పుడైతే వస్తామని అనుకోలేదు. సడన్గా వచ్చాము. 2 టెంపుల్స్ అక్కడ తిరిగామని చెప్పాను కదా! అసలు ఓపిక లేదు మాకిగ. ఇక్కడికి వచ్చినాక కాసేపు కూర్చున్నాం. అసలు అక్కడ పబ్లిక్‌ని చూసి దర్శనానికి ఎంత టైం పడుతుందో అని భయమైంది ఫస్ట్ నాకు. ఈ పిల్లల్ని తీసుకొని ఎంతసేపు పడుతుందో, ఆ లైన్‌లో ఎంతసేపు ఉండాలో అని అనుకున్నాను. కానీ తొందరగా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయిందనమాట. అంటే ఎందుకంటే 50 రూపీస్ లైన్ అని, 100 రూపీస్ లైన్ అని అట్లా డబ్బులు కట్టి లైన్‌లలో ఉన్నారు. ఆళ్ళని చూసే భయపడ్డా నేను. ఈ డబ్బులు కట్టిన లైనే ఇంత పెద్దగా ఉంటే ఫ్రీ దర్శనం మనది ఎంత లాంగ్ ఉందో, ఇంకా లైన్ ఎక్కడ దాకా ఉందో, ఎంతమంది ఉన్నారో అనుకున్నాను. కానీ ఈ డబ్బులు కట్టిన లైన్లే ఎక్కువ ఉన్నారు మంది. ఫ్రీ దర్శనానికి చాలా తక్కువ ఉన్నారు. ఈ డబ్బులు కట్టిన వాళ్ళకంటే ముందు మేమే దర్శనం మాదే అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో బయటకు వచ్చాము. మేము లోపలికి దర్శనానికి వెళ్తుంటే స్వామివారిని పల్లకిలో తిప్పుతున్నారు. మళ్ళీ బయటకు వచ్చే వరకు కూడా ఇంకా స్వామిని తిప్పుతూనే ఉన్నారు. దండం పెట్టుకొని పల్లకిని ముట్టుకొని కొద్దిసేపు అట్లా మోసినట్టు పట్టుకొని అయితే కొద్ది దూరం వెళ్ళి బయటకు వచ్చేసాము. దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాక తీర్థం ఒక సైడ్ ఇస్తున్నారు, ప్లస్ ప్రసాదం అని ఒక సైడ్ ఇస్తున్నారు. కానీ అక్కడ చాలామంది ఉన్నారు. మేము రెండింటి దగ్గరికి వెళ్ళలేదు. ఈ ప్రసాదం అంటే చిన్న కప్పులో అటుకులు అనేటివి ఇస్తున్నారు. అవేం తీసుకోలేదు. కొబ్బరికాయ తెచ్చుకుంటాం కదా, ఇక్కడ నేను చూపెట్టుతున్న దాని వెనుక కొబ్బరికాయలు కొడుతున్నారు. అట్లనే మేము స్వర్ణగిరికి ఎంటర్ అవుతుంటేనే ముందే 100 రూపీస్ ఇస్తే 2 కొబ్బరికాయలు, ఫ్లవర్స్ ప్లస్ తులసి ఆకుల మాల ఇట్లా ఇచ్చిళ్ళు. అవన్నీ ఇక్కడ ఈ దేవుని దగ్గర అయితే వేసినాం. వెనక కొబ్బరికాయ కొట్టి దేవుని దగ్గర పసుపు కుంకుమ ప్లస్ పువ్వులు, తులసి ఆకులు అక్కడ వేసినాం. దర్శనం అయిపోయి బయటకు వచ్చినాక కూర్చొని లడ్డు తెచ్చుకున్నాం ప్రసాదం. ఇక తెచ్చుకొని ఇక్కడ దాకా వచ్చినాం కదా అనేసి లడ్డూలు కొనుక్కొచ్చుకొని అక్కడ కూర్చొని తిని ఆ కొబ్బరికాయ పలగొట్టి తిన్నాము. ఇక ఓపిక లేదు, అసలు ఫోటోలు దిగాలంటే కూడా ఇంట్రెస్ట్ లేదు మాకు, ఓపిక లేదు. అట్లనే మా మొబైల్లో అసలు ఛార్జింగ్ కూడా లేదు. మొత్తం అయిపోయింది. నాది అయిపోయింది, మా హస్బెండ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్లో అయిపోయినాయి మొబైల్. మా తమ్ముడు దాంట్లోనే ఒక 20% ఉండే. కొన్ని ఫొటోస్ దిగినాం. ఫొటోస్ దిగినాక కొన్ని షార్ట్స్ వీడియోస్ తీసుకున్నాక తమ్ముడు మొబైల్ ఇచ్చిండు. స్విచ్ ఆఫ్ అయ్యేంత వరకు లాంగ్ వీడియో తీసుకుంటాను దాకా తీసుకో వ్యూ అంతా అనేసి అయితే ఇచ్చిండు. కొంత వీడియో వాడు కూడా తీసిండు. ఈ వీడియో అంతా వాడే తీసిండు. జయనారాయణ స్వామి దగ్గర మాత్రం కొన్ని ఫొటోస్ మాత్రమే దిగినట్టున్నాం. పైకి వెళ్తే వ్యూ బాగుంది, కానీ మేము ఇక పైకి వెళ్ళలేదు. కింద మాత్రమే చూసి వచ్చినాం. ఎక్కడానికి కూడా ఓపిక లేదు. ఇంకా తొందరగా దర్శనం అయిపోయింది. అసలు అదే హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఎంతసేపు పడుతుందేమో అని భయపడ్డా. బట్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. హ్యాపీగా ఫీల్ అయినాం. బయటకు వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే అంత బాగానే ఉంది. స్వర్ణగిరి వ్యూ అంతా సూపర్గా ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ రోడ్డు ఉంది చూడు, ఈ రోడ్డు ఒకటి ఇట్లుంది అనుకున్నా నేను. టెంపుల్ చూస్తే అంత బాగుంటుంది అక్కడ, రోడ్డు మాత్రం ఇట్లనే ఉంటుంది. అసలు వెళ్తుంటే వ్యూ తీద్దామని టెంపుల్ని తీస్తే కూడా మొత్తం ఇట్లా మొబైల్ కదిలి వీడియో అనేది ఇట్లా వచ్చింది. మా మ్యారేజ్ అయిన తర్వాత ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ట్రైన్లో వస్తుంటే అనుకునేదాన్ని ఏదో టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని. కానీ నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్